మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్లు అద్భుతంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా పేదోడి పొట్ట నింపే సన్న బియ్యమే కావచ్చు, పేదోడి చిరకాల కోర్క ఆనాటి 10 సంవత్సరాలలో వారు ఇల్లు ఇస్తానని చెప్పి సొల్లు మాటలు చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇయ్యల. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మొదట వెడితే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇస్తున్నాం. ఈ నెలాఖరికి ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయి. ఇందిరమ్మ పార్టీకి సంబంధించిన సైనికులకి ఒకటే చెప్తున్నాం, ఇది పేదోడికి చెందిన ఆస్తి. పేదోడి కళ నెరవేర్చడానికి ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు మీ గ్రామాలలో పేదవాళ్లలో బహు పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో మొదటి విడత వాళ్ళకి ఇచ్చి ఇదిరా ఇందిరమ్మ ప్రభుత్వము అనే విధంగా మీ తీర్పు ఉండాలని కూడా ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇందిరమ్మ సైన్యానికి చెప్తున్నాను. అంతేకాదు రాజు యువ వికాస్ ద్వారా సుమారు 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద యువత కోసం ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. సన్న వడ్లకి క్వింటాలకి 500 రూపాయల బోనస్నిచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. ఇవన్నీ డబ్బులు లేకపోయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉన్నా అన్న మాట ప్రకారం రైతన్నలకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు చేశాం. రైతు భరోసా ఇప్పటి వరకు 2వ విడత 4.5 ఎకరాలకు ఇచ్చాం. మిగిలిన భూమికి కూడా కొండలు గుట్టలు తీసేసి వ్యవసాయానికి యోగ్యం కాని భూమిని తీసేసి అన్న మాట ప్రకారం రైతుని రాజు చేయాలనే తాపత్రయం ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియచేస్తూ, మండు టెండను సైతం లెక్క చేయకుండా బయటికి పోతే విపరీతం ఎండన్నా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేస్తుంది. మా మద్దతు పూర్తిగా తెలియచేయాలని ఇక్కడికి విచ్చేసిన నా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర అదే రకంగా ఎంఆర్ఓ ఆఫీసులకు సంబంధించింది గౌరవ కలెక్టర్ గారు మీ జిల్లాలో ఏ ఎంఆర్ఓ ఆఫీసులు ఇబ్బందులు పడిపోయే స్థితిలో ఉన్నాయో అవన్నీ కూడా రిపోర్ట్ చేయాలని, అదే రకంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది ఎప్పుడొచ్చినా మీ శాసనసభ్యులు ఒక 10 రిప్రజెంటేషన్లు తీసుకొని వస్తారు. అన్నా నా ప్రజలకు ఇదంతా కావాలి అని. నిజంగా ఒక అద్భుతమైన ఎమ్మెల్యే గారిని మీరు గెలిపించుకున్నారు. తప్పకుండా విడతల వారీగా మీ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ళు తప్పకుండా కావలసినన్ని ఇస్తామని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒత్తిడి ఉన్నప్పటికీ గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు విప్ గారు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా మరి మారుమూల వల్లిగొండ మండలానికి వచ్చి తమ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి భూభారతి చట్టాన్ని మరి రైతులందరికీ కూడా అలవోకగా అర్థమయ్యే విధంగా చెప్పి మరి అదేవిధంగా